మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్ కార్యక్రమంలో ప్రధానంగా ఈరోజు ప్రధానం ఏదైతే వార్త ఉందో అన్ని పేపర్లన్నీ చెప్పుకోవాలి, భారతదేశం మొత్తాన్ని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే మహిళల వన్డే ప్రపంచ కప్ విజేత గర్వంగా చెప్పుకున్నటువంటి సందర్భం ఇది. ఇదే వ్యాఖ్యలకు సంబంధించి మనతో పాటు స్పోర్ట్స్ జర్నలిస్ట్ కిరణ్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. మ్యాచ్ జరిగిన సందర్భంగా దానికి సంబంధించినట్టు అనేక ఏదైతే మ్యాచ్ జరిగిన తీరుని విశ్లేషించడానికి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి కిరణ్ గారు. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. కిరణ్ గారు, నిన్న జరిగినటువంటి ఏదైతే ఫైనల్ ఉందో సౌత్ ఆఫ్రికా మీద జరిగినటువంటి మ్యాచ్, మహిళల వన్డే ప్రపంచ కప్ ఏదైతే ఉందో సెమీఫైనల్ కూడా దాదాపుగా అలాగే జరిగిందండి. ఫైనల్ మ్యాచ్ని తలపించేలా జరిగింది. ఆ సెమీఫైనల్ సంబంధించిన మ్యాచ్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి జరిగిన తీరుని ఎంజాయ్ చేస్తున్నటువంటి ప్రేక్షకులకి ఇంతలోనే మరొక బూస్ట్, ఇంకో లడ్డు కావాలని ఆయన అంటూ ఫైనల్ జరిగిన తీరు కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఓవరాల్గా దీని గురించి మీ చక్కటి విశ్లేషణ అందిస్తారని చూస్తాను. కిరణ్ గారు చెప్పండి. ఖచ్చితంగా ఇది ఒక టీం అంటే యూనిటీ అనడానికి నిదర్శనం సెమీఫైనల్ కావచ్చు, ఈ ఫైనల్ కావచ్చు. కానీ ఫైనల్ మ్యాచ్ అనేది సెమీఫైనల్ ఉన్నంత మజా కావచ్చు, అంత కావచ్చు ఫైనల్లో అంత లేకపోయినా కానీ ఇది ఫైనల్ కాబట్టి అంతకన్నా ఎక్కువగా ఫీల్ అయ్యాం మనం. యాక్చువల్ గా చెప్పాలంటే సెమీఫైనల్లో చాలా అద్భుతమైనటువంటి ఆట. ఎందుకంటే 338 పరుగులను చేజ్ చేయడం అనేది అంత ఆసామాషి కాదు. అందులో వెంటనే శఫాలి వర్మ, మన స్మృతి మందాన ఇద్దరు అవుట్ అయిన తర్వాత అంత స్కోర్ చేంజ్ చేస్తారా అనే బాధలో ఉన్నప్పుడు ఆడినటువంటి తీరు చాలా అద్భుతమైనటువంటి ఆట అది. దానికి ఇప్పుడు ఫైనల్ కాబట్టి ఆ ఉత్సాహము, ఆ ఆడబిడ్డలు ఇచ్చేటువంటి ఉత్సాహం ప్రజలకి ప్రతి ఒక్కరూ టీవీలకు అతుక్కుపోయారు. బిగ్ స్క్రీన్లు వేసుకున్నారు. ఫస్ట్ టైం అంటే ఉమెన్ క్రికెట్ కావచ్చు, లేకపోతే మెన్ క్రికెట్ కి తప్ప ఇంక వేరే ఏదన్నా ఈవెంట్ కి స్క్రీన్లు వేసుకొని చూడడం అనేది చాలా అరుదు. అలాంటిది ప్రతి ఒక్కరూ ప్రతి జిల్లాలో, ప్రతి నగరంలో కూడా బిగ్ స్క్రీన్లు వేసుకొని మరి ప్రజలంతా చూశారు. అంటే అంత ఇష్టపడ్డారు. వారి యొక్క పోరాటం, వారు చేసినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి తపన అంత అద్భుతంగా ఉన్నది. ఆట కూడా ఆద్యంతం అలాగే సాగింది. ఏమాత్రం భారత మహిళా జట్టు మొదటి నుంచి ఏమాత్రం పట్టు విడవలేదు. అంటే మేము వదిలేస్తున్నామని కానీ, లేకపోతే మాకు ఒక లేజినెస్ కానీ, 1-2 అది కామన్ గానీ, మిగతా మ్యాచ్ అంతా కూడా మొదటి బ్యాటింగ్ చేసినప్పటి నుంచి లాస్ట్ వరకు మేము ఏదైతే నిన్న దినమున ఇదే మీడియాలో మేము చెప్పామో అదే విధంగా మ్యాచ్ కూడా సాగడం మాకు చాలా, ఒక కోచ్ గా, ఒక క్రికెటర్ గా నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా అద్భుతమైనటువంటి ఆట జరిగింది. గారు చూసుకుంటే షఫాలి వర్మ కానివ్వండి, దీప్తి శర్మ కానివ్వండి, వాళ్ళ అనుభవాన్ని ఒక్కసారిగా 5 వికెట్లు తీయటం అనేది ఒక్కసారిగా ఆనందం మీద ఆనందం అండి. ఎందుకంటే స్కోర్ కూడా అంత తక్కువ స్కోర్ ఏం కాదు. మన మహిళలకు సంబంధించినటువంటి స్కోర్ కూడా మంచి టార్గెట్ పెట్టారు. ఆస్ట్రేలియా ముందు మంచి టార్గెట్ పెట్టారు. అయినప్పటికీ కూడా సౌత్ ఆఫ్రికా ముందు మంచి టార్గెట్ పెట్టినప్పుడు కూడా ఎప్పుడైతే దాన్ని మీరు చెప్పినట్టు ఎక్కడ అలసత్వం ప్రదర్శించినా మళ్ళీ చరిత్రలో మళ్ళీ ఆ రోజు రావాలంటే మళ్ళీ చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటికే 2-3 సార్లు మనం చేజారిపోయింది కప్పు. ఫస్ట్ టైమే సౌత్ ఆఫ్రికాకు ఫస్ట్ టైమే కప్పు గెలిస్తే, అలాంటి సందర్భంలో మంచి భారీ స్కోర్ అనేది ముందుంచడం కూడా గెలుపు ప్రధాన కారణం కాదంటారా? ఖచ్చితంగా అండి. ఫస్ట్ నిన్న మేము అనుకున్నట్టు ఫస్ట్ 10 ఓవర్స్ కన్నా వికెట్ పడుకున్నామంటే శఫాలి వర్మ అండ్ స్మృతి మందాన ఇద్దరు కలిస్తే ఖచ్చితంగా 300 మార్కు దాటుతాము. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ బౌలింగ్ ఉన్నా మనకు ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్ అదని అనుకున్న విధంగానే సాగింది. కాకపోతే స్మృతి మందాన అన్న శఫాలి అన్న 100 కొడతారనుకున్నాం, సెంచరీ చేస్తారనుకున్నాం. ఇక్కడ బాధ ఏమంటే శఫాలి వర్మ ఆడిన తీరు అద్భుతంగా ఉంది. కాకపోతే ఫిట్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు శఫాలి వర్మని అవుట్ చేయలేదు. శఫాలి వర్మని అవుట్ అయ్యి వెళ్ళిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే సూసైడ్ అని చెప్పాలి శఫాలి వర్మది. తను సెకండ్ రన్ కూడా పరిగెత్తలేకుండా, దాని తర్వాత షాట్ కూడా ఆఫ్ షాట్ కొట్టి లాంగ్ ఆఫ్ మీదుగా షార్ట్ మిడ్ ఆఫ్ లో క్యాచ్ ఇచ్చేసి తను వెళ్ళిపోవడం చాలా బాధ వేసింది. అంటే ప్రతి క్రికెటర్ బాధపడ్డారు. తను ఎందుకు కారణం ఏంటంటే తనలో ఫిట్నెస్ లేకపోవడం. అప్పటికే చాలా టైర్డ్ అయిపోయింది. ఆ టైర్డ్ అయిపోవడం వల్లనే తను సెకండ్ రన్ పోకుండా భారీ షాట్ కు పోవడం, అవుట్ అవడం అది జరిగింది. దాంతో అది ఒకటే బాధ చేస్తుంది బ్యాటింగ్ లో. మిగతా అంతా బ్రహ్మాండం. తర్వాత దీప్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. అంటే సైలెంట్ కిల్లర్. మనము ఈ వరల్డ్ కప్ మొత్తానికి దీప్తి యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఫస్ట్ మ్యాచ్ తను దీప్తి అండ్ మన రీచా వీళ్ళిద్దరూ ఆడినటువంటి తీరు, శ్రీలంక మీద వాళ్ళిద్దరు ఆడినటువంటి తీరు కూడా ఎంత అద్భుతం అంటే వాళ్ళిద్దరే గెలిపించారు లాస్ట్ లో. బ్యాటింగ్ వాళ్ళిద్దరే చేశారు, బౌలింగ్ కూడా తన దీప్తినే చేసి మ్యాచ్ గెలిపించింది. సైలెంట్ గానే ఇప్పుడు సెమీఫైనల్ లో కావచ్చు వికెట్ తీసింది, ఇప్పుడు ఫైనల్లో ఎంత చక్కగా
బ్యాటింగ్ చేసింది, అంతే చక్కగా బౌలింగ్ కూడా చేసింది. 10 ఓవర్లలో కేవలం 38 పరుగులే ఇచ్చింది. చాలా చక్కగా బౌలింగ్ చేసింది, బ్యాటింగ్ చేసింది. ఆల్రౌండ్ ప్రతిభ, నెంబర్ 1 ఆల్రౌండర్ దీప్తి. మన దీప్తి పేరు అంత వినపడట్లేదు కానీ ఆ వరల్డ్ కప్ మొత్తం మనం చూసామంటే దీప్తి పాత్ర చాలా ముఖ్యం, చాలా అమోఘమైనటువంటి పాత్ర. అందులో కీపర్ రీచా తను కొడుతున్నటువంటి తీరు చాలా అద్భుతం. తను ఫినిషింగ్ ఇచ్చి ఆ 2 6లు 4లు కొట్టడం, మ్యాచ్ లాగడం, 300 దగ్గరికి రావడానికి కారణం కూడా రీచానే అని చెప్పాలి. దీప్తి అన్న బాల్ టు బాల్ ఆడింది, రీచా వచ్చి పిక్ చేసింది, స్కోర్ ని బాగా పిక్ చేసింది. దానివల్లనే మనం 300 దగ్గరికి రాగలిగాం. మానసికంగా ఈ సౌత్ ఆఫ్రికా వాళ్ళకి పాపం అట్లా మెన్ టీం కి ఉమెన్ టీం కి ఇద్దరికి మానసికంగా ఎట్లా వాళ్ళు పికప్ అవ్వాలో తెలియట్లేకుంది వాళ్ళకి. పాపం మెన్ కూడా చాలా మొన్నే ఫస్ట్ టైం టెస్ట్ లో సాధించారు కప్పు, ఐసీసీ కప్పు. ఇంతవరకు వాళ్ళు వన్డే కానీ T20 కానీ ఐసీసీ కప్పు వాళ్ళు ఇంతవరకు సాధించలేదు. అదే విధంగా ఉమెన్ కూడా పాపం నేను టాస్ గెలుస్తాను వాళ్ళే బ్యాటింగ్ తీసుకుంటారు అనుకున్నాము, కానీ మనకు బ్యాటింగ్ ఇవ్వడం ఒక విధంగా ఆనందమే వేసింది. దా టెన్షన్, వాళ్ళు ఎప్పుడు క్యాచ్ వదిలిన వాళ్ళు వదిలినటువంటి క్యాచ్లు ఆ తీరు చూస్తే చేతిలో పడుతుంటే లడ్డు, మీరు అన్నట్టు ఎవరైనా లడ్డు కావాలని లడ్డు ఇస్తే వాళ్ళకి నాకు వద్దని చెప్పి అటు నేలపాలు చేశారు. అట్లా చేయకుండా ఉంటే ఖచ్చితంగా మన స్కోర్ కూడా చాలా డౌన్ అయ్యేది. ఈజీగా ఒక 40-50 రన్లు తక్కువ వచ్చేది వాళ్ళు కానీ క్యాచ్ వదలకుండా ఉంటే. వాళ్ళు క్యాచ్ వదలడం వల్ల కూడా మనకు ప్లస్ అయింది. దాదాపు మనం 300 మార్క్ చేరుకోగలిగాం. శర్మ బౌలింగ్ 5 వికెట్లు తీసింది ఒక అద్భుతం అయితే, ఇలా మహిళలకు సంబంధించిన క్రికెట్లో మరో ఆణిముత్యం శ్రీచరణ్ కూడా చాలా చక్కగా బౌలింగ్ ప్రదర్శించారు కిరణ్ గారు. సార్ అద్భుతం సార్, శ్రీచరణ్ ఫస్ట్ నుంచి చాలా చక్కగా లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేస్తుంది, చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తుంది. అందులో తను ఆంధ్ర క్రీడాకారిణి అవడం మాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. తను చేస్తున్న కమిట్మెంట్ ఏ మాత్రం మిస్ కాకుండా తను లెఫ్ట్ ఆర్మ్ తను వేస్తున్నటువంటి ఆ తీరు, ఆ బాడీ లాంగ్వేజ్ కూడా టెన్షన్ లేకుండా. ఆ లాస్ట్ ఓవర్ కొంచెం ఎందుకో వికెట్ కోసం ట్రై చేసినట్టు అనిపించింది కానీ లాస్ట్ ఓవర్ లో 3 4లు పోవడం అదొక్కటి బాధ. మిగతా అంతా బ్రహ్మాండమైనటువంటి ఏ మాత్రం మిస్ చేయకుండా చక్కగా ఆ హాఫ్ స్టంప్ జస్ట్ 5th 4th స్టంప్ పైన, హాఫ్ స్టంప్ పైన, 4th స్టంప్ పైన ఏ మాత్రం వదలకుండా బౌలింగ్ చేసింది. చాలా చక్కటి బౌలింగ్. సెమీఫైనల్ లో కూడా ఆ శ్రీచరణ్ కానీ బౌలింగ్ చేయకుండా ఉంటే, ఆ కంట్రోల్ కానీ చేయకుండా ఉంటే మ్యాచ్ ఇంకోలాగుండే సెమీఫైనల్ కానీ దాని ముందు మ్యాచ్లు కూడా చాలా చక్కగా నాకు ఇచ్చిన నా పని ఏంటి, యాజ్ ఎ బౌలర్ నా పని ఏంటి, నేను బ్యాట్స్మెన్ చూసి ఏ లైన్ లో బాల్ వేయాలా, ఏ లెంత్ లో బాల్ వేయాలా అని తన యొక్క పాత్రని 100% నిర్వహించింది శ్రీచరణ్, ఏ మాత్రం మిస్ చేయకుండా. కాకపోతే మన రాధా ఇంకొక స్పిన్నర్, మనకి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, కొంచెం వికెట్ టేకింగ్ కోసం అనేవి ఆ టెన్షన్ పెంచింది. లాస్ట్ వాళ్ళు నో బాల్ వేసి 6 ఇవ్వడం, వెంటనే 6 ఇవ్వడం, అది కొంచెం టెన్షన్ పెట్టించింది. కానీ ఆ నుంచి మళ్ళీ వెంటనే దీప్తి వీళ్ళొచ్చి కవర్ చేశారు. మన మ్యాచ్ ఎప్పుడు కూడా మన చేయి దాటిపోయింది అనే భావన కలగనీయకుండా, ఒక రౌండ్ పైన వాళ్ళు వెళ్తున్నా కానీ వెంటనే వచ్చి నెక్స్ట్ 2 ఓవర్లు మళ్ళీ కంట్రోల్ చేయడం, మళ్ళీ మన చేతిలోకి తీసుకురావడం. నిజంగా చెప్పాలంటే హర్మన్ప్రీత్ కౌర్ నిన్న 10% తన సెన్స్ ఇంటలెక్చువాలిటీని మొత్తం తన అనుభవాన్ని వాడినట్టు కనపడుతోందండి. తన బౌలింగ్ మారుస్తున్నటువంటి తీరు అంటే బ్యాట్స్మెన్ కి ఈ బౌలర్ ఇలా వేస్తారు, నెక్స్ట్ ఓవర్ లో ఈ బౌలర్ ను కొట్టొచ్చు అనుకునే లోపలే టక్కన స్మెల్ మార్చేస్తుంది. అంటే బ్యాట్స్మెన్ కూడా అవకాశం ఇవ్వకుండా మన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ చక్కగా బౌలింగ్ 8 మంది ఉంటే 8 మందిని రొటేట్ చేయడం అనేది ఒక అద్భుతం. ఇంకా చెప్పాలనంటే అసలు ఎవరు ఊహించిన ఒక ట్విస్ట్ ఏం అంటే సెఫాలి బౌలింగ్ రావడం. తను అంత రెగ్యులర్ బౌలర్ కాదు, అంత పర్ఫెక్ట్ బౌలర్ కాదు, కానీ లక్ ఏమిరా అంటే నిన్న సెఫాలి బ్యాటింగ్ లో ఏ విధంగా అయితే రాణించిందో అదే విధంగా బౌలింగ్ లో కూడా మిరాకిల్ లాగా ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా స్టంప్ టు స్టంప్ బౌలింగ్ చేసింది. అది స్లోగా బౌలింగ్, స్టంప్ టు స్టంప్ బౌలింగ్. రిస్క్ చేద్దాం అనుకున్నారు, టక్కన వికెట్లు ఇచ్చేశారు. అసలు సెఫాలి వర్మ బౌలింగ్ చేస్తుంది, ఎంత చక్కగా బౌలింగ్ చేస్తుంది అని ఎవరు ఊహించలే. ఇంకా దీప్తి మన కెప్టెనే స్పిన్నర్, తనైతే బౌలింగ్ చేయలే, కానీ మిగతా అందరి మీద నుంచి రొటేట్ చేసిన తీరు కూడా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. సంబరాలు మాకు రాత్రి 2 అయింది సంబరాలు చేసుకుని ఆపడానికి కూడా. అంత అద్భుతంగా అంటే అంత హైదరాబాద్ నగర వ్యాప్తం కూడా కిరణ్ గారు ఏదైతే పురుషులకు సంబంధించినటువంటి క్రికెట్ మ్యాచ్ ఫైనల్ గెలిస్తే ఎంత ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటారో, మొట్టమొదటిసారిగా మహిళలకు సంబంధించినటువంటి క్రికెట్ మ్యాచ్ అది
అంటే ప్రపంచ కప్ అంటే మామూలు విషయం కాదు. ఆ గెలవటం వెనుక నిన్న సంబరాలు కూడా వాస్తవంగా చాలా ఆశ్చర్యానికి గురి చేసినాయి. ఇదే కోరుకున్నాం. ఎందుకంటే ఎంతసేపటికి పురుషులకు సంబంధించిన క్రికెట్ మ్యాచ్కి ఆదరణ కాదు, మహిళలకు సంబంధించినటువంటి క్రికెట్ మ్యాచ్ కూడా ఆదరణ కావాలని ఇన్నాళ్ళు కోరుకుంది నిన్న కనబడింది. మీరు చెప్పినట్టుగానే దేశవ్యాప్తంగా అనేక చోట్ల అనేక గ్రామాల్లో స్క్రీన్ వేసి మ్యాచ్ చూసారంటే పోను మహిళలకు సంబంధించినటువంటి క్రికెట్ను కూడా ఇంత ఆదరణ పెరగడం వెనుక మంచి సూపర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏమాత్రం పురుషులకు తీసిపోకుండా ఆడేటువంటి విధానం, వాళ్ళు ఆడేటువంటి ప్రొఫెషనల్ చూస్తారా, ప్రొఫెషనలిజం, ఆ క్రికెట్లో ఆడేటువంటి ప్రొఫెషనల్ చూపిస్తూ వాళ్ళు ఆడుతున్న తీరును మాత్రం అభినందించాల్సిందే. ఏదైతే మనం చూసాం నిన్న సెమీఫైనల్లో జమీమా ఏ విధంగా అయితే అద్భుత ప్రదర్శన చూపించి మొత్తాన్ని భారతదేశం మొత్తం కూడా క్రికెట్ అభిమానులు ఏ విధంగా అయితే ఆదరణ చూరగొన్నదో అదేవిధంగా పాపం నిన్న సౌత్ ఆఫ్రికా సంబంధించినటువంటి కెప్టెన్ లారా కూడా దాదాపుగా అదే విధంగా కష్టపడింది. జమీమా ఎంత హైలైట్ అయిందో మ్యాచ్ కనుక మీరు అన్నట్టుగానే సౌత్ ఆఫ్రికా గెలిస్తే నిన్న లారానే అద్భుతం అని చెప్పుకోవాలి. ఎందుకంటే సెంచరీ చేసిన విధానం కానివ్వండి, తన పడ్డ కష్టం పరిస్థితులను బట్టి. ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్గా కిరణ్ గారు మహిళలకు సంబంధించినటువంటి క్రికెట్ మ్యాచ్ అనేది ఇక నుంచి ఈ గతంలో వేరు, ఇక నుంచి 2025 నుంచి చూసుకుంటే ప్రపంచ కప్ కొట్టక ముందు, ప్రపంచ కప్ కొట్టిన తర్వాత అనేటువంటి తీరైతే మనం ముందు చూడబోతున్నాం. ఎందుకంటే ఇక నుంచి ఆ మహిళలకు సంబంధించిన క్రికెట్ మ్యాచ్ కూడా రేటింగ్లు బాగా పెరుగుతాయి, ఆదరణ పెరిగిద్ది. ముందు దానికి సంబంధించినటువంటి మహిళలకు సంబంధించి ఇంకేమున్నాయి, కప్స్ ఏమున్నాయా, సిరీస్ ఏమున్నాయా, ఇవన్నీ కూడా ఫాలో అయ్యేటువంటి పరిస్థితి మనం ముందు చూడబోతున్నాం కిరణ్ గారు. ఓకే, ఓవరాల్గా చక్కటి విశ్లేషణ అందించుకు ధన్యవాదాలు కిరణ్. ఈరోజు పేపర్ అనాలిసిస్లోని ప్రధాన అంశాలు చూస్తూనే ఉండండి మెగా 90.